అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: విత్తన ఎంపిక కొనుగోలులో జాగ్రత్తలు, కొబ్బరిలో అనువైన రకాలు, నారు పెంపకంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది తొలకరి సకాలంలో ఉంటుందన్న వాతావరణ శాఖ సూచన రైతుల్లో ఆనందాన్ని నింపింది. ఇప్పటికే రైతులు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక రైతులు దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన అంశం విత్తన ఎంపిక. వర్షాలు వచ్చాక చూద్దాంలే అనుకుంటే మనకు కావలసిన విత్తనం దొరక్కపోవచ్చు. ఒకవేళ దొరికినా అది నాణ్యమైనదో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొందరు ఆదరబాదరాగా దొరికిన విత్తనాన్ని తెచ్చుకుని వేసుకుంటున్నారు. దళారీల వద్ద తక్కువ రేటుకు దొరుకుతుందని బిల్లులు లేకుండా విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో విత్తన నాణ్యత లేక ఒక్కోసారి మొలక సరిగా లేకపోవటం, మొలిచిన దిగుబడి అంతంత మాత్రంగా ఉండటం లేదా అసలే రాకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడే మనం వేయాల్సిన రకాన్ని నిర్ణయించుకొని విత్తనాలను సమకూర్చుకోవడం మంచిది. కాబట్టి విత్తన ఎంపికలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. జనరల్గా ఇప్పుడు రైతాంగం అంతా కూడా అంటే ఇటు వరి కానీ లేకపోతే మెట్ట పంటల లోపల ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు ఇట్లాంటి వేసుకునే రైతులందరూ కూడా విత్తనాల గురించి ఇంకొక వారం 10 రోజుల లోపల మొదలు పెడతారు. అందరూ కొంచెం 2 చినుకులు పడంగానే రైతులందరూ ఇదే పనిగా ఎంక్వైరీలు చేయడం, తిరగడం మొదలు పెడతా ఉంటారు. ఈ సందర్భంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే పంటలు 2 రకాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి ఏంటంటే స్వపరాగ సంపర్కం జరుపుకునేటువంటి, ఒకటి పరపరాగ సంపర్కం. ఇప్పుడు వరి కానీ, కందులు కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ, పల్లికాయ కానీ, నువ్వులు కానీ ఇలాంటివన్నీ కూడా కొంతమేరకు అంటే స్వపరాగ సంపర్కం అంటే వాటిలో పెద్దగా మనం ప్రతి సంవత్సరం సీడ్ కొనాల్సిన అవసరం ఉండదు. మనకు ఒకసారి మనం విత్తనం కొనుక్కొచ్చుకున్నామంటే కల్తీలు లేకుండా అంటే రోగాలు ఇట్లా రానిటువంటి బాగా కొంచెం రంగులలో కానీ ఎత్తులో కానీ కొంచెం డిఫరెంట్గా లేనటువంటి ప్లాంట్స్ని కొన్ని పీకేసినట్లయితే ఆ సీడును మనం దాదాపు ఒక 5-6 సంవత్సరాలు మళ్ళీ వాడుకోవచ్చు మనం. సో కాబట్టి వడ్లల్లో కానివ్వండి, పల్లికాయలు కానివ్వండి, కందులలో కానివ్వండి, పెసళ్ళల్లో కానివ్వండి, మినుములు కానివ్వండి, నువ్వులు ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు విత్తనాలు తీసుకొచ్చుకున్నారంటే ఒక 5-6 సంవత్సరాల వరకు విత్తనం లోపల ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో దిగుబడి ఉండేటట్టుగా చూసుకోవడం కొరకు సేమ్ మీ సీడ్ని మీరే వాడుకోవచ్చు. ఏ కారణం చేతనైనా మీ పొలంలో అలాంటి సీడ్ దొరకకపోతే మీ ఊరిలో మీ పక్కా రైతు దగ్గర కూడా తీసుకొని వాడుకోవచ్చు. మీరు అదే పనిగా మీరు అక్కడి నుంచి సిటీలోకి వచ్చి డీలర్ దగ్గర లేదా షాపులలో అంత కష్టపడి కొనాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కొనుక్కున్నా కూడా మీరు అందరూ ఒకే రకాన్ని కావాలని పెట్టుకుంటే కూడా ఆ పర్టికులర్ రకం అనేది అందరు రైతులకు అందుబాటులో ఉండదు. అది అప్పుడు ఏమవుతుంటుంది, మీరు రైతులు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి షాపులలో వీళ్ళు కూడా అదే సీడ్ను సరే కొంచెం మంచిగున్నా లేకున్నా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల కల్తీ సీడ్ అయితే ఉంటుంది. అట్లా అవసరం లేదు. ఎందుకంటే ఏ పంటలోనైనా సరే దిగుబడులు అనేది కేవలం రకాల మీదనే ఆధారపడి ఉండదు. రకం కొంత మేరకు
దానికంటే కూడా వాతావరణం యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అడిగిన రకం లేకపోతే మంచి రకం ఇంకోటి ఉంటుంది మనకు ఆల్టర్నేట్గా, కానీ అదే రకం కావాలనుకున్నప్పుడు కల్తీకి దారితీస్తుంది అది. జనరల్గా నకిలీ విత్తనాలు అంటే ఎట్లా తెలుస్తుంది అంటే రైతులకు చాలామంది పురుగు వస్తే కూడా నకిలీ అనుకుంటారు, లేకపోతే అట్లా కాదు. దానికంటే కూడా మీరు వేసినటువంటి పంట ఎగుడు దిగుడుగా ఉండడం, పూతకు అన్నీ ఒకేసారి పూతకు రాకుండా కొన్ని ఒకసారి పూతకు వచ్చి కొన్ని ఒకసారి పూతకు రావడం, ఇట్లాంటి తేడాలు కనుకుంటే తప్పనిసరిగా మీరు నకిలీలా భావించి దానికి ఇమ్మీడియట్గా వ్యవసాయ శాఖ మొట్టమొదటగా మీరు సంప్రదించాల్సింది వ్యవసాయ విస్తరణాధికారి కానీ వ్యవసాయ అధికారి కానీ. దానికి ఒక లెటర్ ఇచ్చి ఆ లెటర్ అతనికి ఇచ్చినట్టుగా ఒక రిసీట్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. సో వాళ్ళు డిఏఓ ద్వారా సంబంధిత శాస్త్రవేత్తలకి ఒక కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కమిటీ, వాళ్ళు విజిట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తారు. తద్వారా మనం పరిశీలించవచ్చు మనం. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు కొనుక్కునేటప్పుడు కొంచెం అథెంటికేటెడ్ షాప్స్లలో కానీ తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఎస్సి నేషనల్ సీడ్ కార్పొరేషన్, ఇట్లాంటివన్నీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి సంస్థలు. ఇక్కడికి వెళ్ళి మీరు విత్తనం కొన్నట్లయితే ఏమైతే మీకు బిల్లు ఇస్తారు మీకు. సో ఎక్కడ కూడా కల్తీ జరిగే అవకాశం ఉండదు. కాబట్టి బాగా నమ్మినటువంటి ఒక డీలర్ దగ్గర మంచి పేరున్నటువంటి కంపెనీకి సంబంధించి ఒక బిల్ తీసుకొని, లేదా ప్రభుత్వ సంస్థల నుంచి కొంచెం అడ్వాన్స్గా, అంటే మీరు విత్తనాలు కొనుక్కుంటేప్పుడు రైతులు ఇంకా విత్తనాలు రేపు ఎల్లుండి ఎత్తనం అప్పుడు కొనడం కూడా కొందరు మొదలు పెడతారు. ఆ టైంలో ఏంటంటే కొంచెం షార్టేజ్ ఉంటుంది. అప్పుడు అటు ఇటుకి ఏది పడుతుంది కదా అందుబాటులో ఉంటుంది కొనుక్కోవాలనే ఆతృత లోపల ఇక మీరు ఇవన్నీ చూసే ఉండే అవకాశం ఉండే. కాబట్టి కొంచెం ముందుగానే ఒక 10-15 రోజుల ముందుగానే తీసుకొని ఆ బిల్లును తప్పనిసరిగా మీరు ఆ బిల్లు తీసుకునేటప్పుడు కూడా దాని మీద బ్యాచ్ నెంబర్ ఉందా లేదా, ఆ సీడ్ పేరు ప్రాపర్గా రాసినారా, ఇట్లాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా ఉండేట్టు తీసుకొని దాన్ని ఒకసారి ఫోటో తీసుకొని వాట్సాప్లో పెట్టుకుంటే మీరు, అంటే మీరు బిల్లు పోయినా కూడా మీకు తర్వాతనైనా మీకు ఫొటోస్లలో ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే విత్తనం కొన్న తర్వాత కూడా మీరు డైరెక్ట్ సోయింగ్ చేసే కంటే ముందు ఒక రాత్రి కొన్ని గింజలను మొలక శాతం పరిశీలించండి మీరు. ఇప్పుడు మొత్తం విత్తనాలు కొనుక్కొచ్చి చిలకలు వేసిన తర్వాత మొలవలేదు అనుకున్నాను అనుకోండి, సీడ్ అంతా వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మీకు పదును వెళ్ళిపోతుంది మీకు. అట్లా కాకుండా ఒక 10 గింజలు మీరు 10-15 దాన్ని బట్టి గింజలు మొలక శాతం చూసుకుని మంచిగా మొలిసినాయి అనుకోండి, వాటిని మీరు విత్తుకున్నారు అనుకోండి, తప్పనిసరి మీకు ప్రాబ్లం ఉండదు మీకు. సో కాబట్టి అది కూడా మొలక శాతాన్ని పరిశీలించి కూడా విత్తుకోండి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు వర్షం పూర్తిగా పడకముందే క్రాప్లు సోయింగ్ చేస్తారు, తొందర వేయాలని, ఊర్లో అందరికంటే ముందు మనం వేయాలని. అట్లా చేస్తే ఏమంటే వర్షం ఇలా పడ్డది, ఒక 15 రోజులు 20 రోజులు పడలేదు అనుకోండి, ఈ పదను ఎప్పటికి ఉండదు, ఒకసారి మొలిసేయడానికి కూడా సరిపోదు ఆ పదను. అప్పుడు ఏమైతే గింజలన్నీ చెడిపోతాయి, మళ్ళీ కొనుక్క రావాల్సి వస్తుంది. మళ్ళీ కొనాలంటే ఇంతమందికి సీడ్ దొరకదు మనకు మార్కెట్లో, అప్పుడు కల్తీ సీడ్ అయితే ఉంటుంది. సో కాబట్టి మంచిగా భూమి అంతా తడిసిన తర్వాత 60 to 70 mm వర్షం పడ్డ తర్వాత 1-2 వానలు పడ్డాక భూమిలో వేడంత పోయిన తర్వాతనే వేసుకోండి. ఎందుకంటే అన్ని పంటలు వేసుకోవడానికి తెలంగాణ లోపల చాలా టైం ఉంది. జూన్, జూలై, వరికైతే ఆగస్టు 31 లోపల వేసుకోవచ్చు మనం. కాబట్టి బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచిగా మొలుస్తుంది గింజలు అని అనుకున్నప్పుడే వేసుకుంటే మంచిది. మొలక శాతం పరిశీలించండి, ప్లస్ భూమిలో సఫిషియెంట్ తేమ ఉన్నప్పుడే వేసుకోండి. ఇట్లాంటి కొన్ని చర్యలు కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా మీరు మంచి నాణ్యమైనటువంటి విత్తనంతో పాటు యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించి మంచి నికర ఆదాయాన్ని పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1,20,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. ఈ విస్తీర్ణంలో సగభాగం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. మంచి దిగుబడినిచ్చే కొబ్బరి తోటలకు పునాది ఆరోగ్యవంతమైన నారు. కొబ్బరికి సంబంధించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో గత 40 సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. మేలు రకాలు రూపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన నారును ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు కావలసిన మంచి లక్షణాలు కలిగిన తల్లి చెట్లు వీరి వద్ద ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో విత్తనపు కాయలను సేకరించి నారు పెంపకం చేస్తారు. 1.5 సంవత్సరం వయసు గల నారు మొక్క నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి రకాలు, నారు పెంపకంలో మెలకువల గురించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరీటి నుంచి తెలుసుకుందాం. కొబ్బరిలో పొడుగు రకాలు, పొట్టి రకాలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. పొడుగు రకాల్లో చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్టాలు, తర్వాత డబుల్ సెంచురీ, కల్ప ప్రతిభ, కీరా బస్తర్ అనే పొడుగు రకాలు సుమారు 100 నుంచి 110 కాయల వరకు మనకి దిగుబడి ఇచ్చే విధంగా ఈ పొడుగు రకాలు ఉన్నాయి. ఈ పొడుగు రకాలు మనకి 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత పొత్తు స్టార్ట్ అయ్యి, అంటే మినిమం 7 సంవత్సరాలకి మనకి కాపుకొచ్చేకి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి శాతం కూడా మనకి 150 నుంచి 200 వరకు కూడా ఈ రకాల్లో
కొబ్బరి శాతం ఒక కొబ్బరికాయలో ఉండడం మనం గమనించవచ్చు. ఈ పొడుగు రకాల్లో 60 నుంచి 62, 63% కూడా మనకి నూనె శాతం మనం ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా పొట్టి రకాలు చూసుకున్నట్లయితే గంగబొండం అనే రకం మనము 2017లో మన భారతదేశంలో విడుదల చేయడం జరిగింది. ఈ గంగబొండం రకం వచ్చేసి మనకి 3 సంవత్సరాలకే పొత్తు కనిపించి 4 నుంచి 4.5 సంవత్సరంలో మనకి దిగుబడి మొదలవుతుంది. ఈ గంగబొండం రకము నీటికాయకి ఎక్కువగా వెళ్తున్న రకం. గంగబొండం అనే రకము మనకి ఒక కాయలో సుమారు 400 నుంచి 500 ml ఒక కాయకి మనం ఉండడం గమనించవచ్చు. ఈ గంగబొండం కాయ షేప్ వచ్చేసి మనకి పపాయ లాగా, అంటే మనకి బొప్పాయ లాగా మనకి బెల్ షేప్లో ఉంటుంది. ఒక చెట్టుకి 60 నుంచి 70 కాయలు వస్తుంది సుమారు ఒక సంవత్సరానికి. ఈ పొడుగు రకాలు పొట్టి రకాల నుంచి సంకరణ చేసిన రకాలు చూసుకున్నట్లయితే గోదావరి గంగ, వశిష్ఠ గంగ, వైనతేయ గంగ, అభయ గంగ అని 4 రకాలు ఈ సంకరణ రకాలను మనం విడుదల చేయడం జరిగింది. ఈ 4టిలో కూడా మనకి గోదావరి గంగ, వశిష్ఠ గంగా రకాలు చాలా అద్భుతంగా మనం రైతుల దగ్గర కూడా పర్ఫామ్ చేయడం గమనించడం జరిగింది. ఒక చెట్టుకి వచ్చేసి మనకి హైబ్రిడ్స్ 140 నుంచి 150 కాయలు ఒక సంవత్సరానికి దిగుబడి మనం గమనించవచ్చు. ఈ కాయలు 200 గ్రాముల వరకు మన కొబ్బరి ఉండడం గమనించవచ్చు. నూనె శాతం చూసుకున్నట్లయితే 66% కూడా మనం నూనె ఉండడం గమనించవచ్చు. ఈ హైబ్రిడ్స్ మనకి ఒక చెట్టుకి సుమారు 200 నుంచి 250 పిందెలు మనం గమనించి మనం 140 నుంచి 150 కాయలు ప్రతి ఏటా మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకాలు మనము సాగు చేసుకున్న పద్ధతి చూసుకున్నట్లయితే పొడుగు రకాలైతే మనము 8 మీటర్లు ఇంటూ 8 మీటర్లు వ్యత్యాసంతో మనం నాటుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడం గమనించవచ్చు. అదేవిధంగా హైబ్రిడ్ మొక్కలు చూసుకున్నట్లయితే 7.5 మీటర్ ఇంటూ 7.5 మీటర్లు మనం పాతుకున్నట్లయితే మంచి దిగుబడి రావడం గమనించవచ్చు. పొట్టి రకాలైతే మనం మొక్కకి 7 మీటర్లు, వరుసకి కూడా 7 మీటర్లు మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. కొబ్బరికి అమితమైన డిమాండ్ ఉంది మనకి రాష్ట్రంలోను దేశంలోను. సుమారు 150 లక్షల కొబ్బరి మొక్కలకి మనకి అవసరం ఉంది మన దేశంలో. దాంట్లో మనం 3వ వంతు అంటే 55 లక్షల వరకే మనం ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ నర్సరీ ద్వారా కానీ మనం కొబ్బరి మొక్కలను ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 15 నుంచి 20 లక్షల మొక్కలు ప్రతి ఏటా మనకి ఆవశ్యకత ఉంది. అందులో 2 నుంచి 3 లక్షల వరకే మనకి నర్సరీల ద్వారా కానీ ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ ఉత్పత్తి చేయగలుగుతున్నాము. అందువలన మనము శాస్త్రీయ పద్ధతిలో కొబ్బరి నర్సరీని పెంచుకున్నట్లయితే మంచి దిగుబడి పొందే మొక్కలను పొందడమే కాకుండా రైతులకి నాణ్యమైన మొక్కల్ని అందజేయగలుగుతాము. అందులో 4 అంశాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కొబ్బరిలో ఉన్నతమైన తల్లి మొక్కలను ఎంపిక చేసుకొనుట, విత్తనపు కాయ సేకరణ, నీడలో కాయలను ఎండబెట్టుకొనుట, నర్సరీలో కాయ పాతుకొనుట. విత్తనపు కాయ సేకరణకి ముందు మనము ఉన్నతమైన తల్లి మొక్కలను ఎంచుకోవాలి. అందులో క్రౌన్ రీజన్ అంటే మనకు మువ్వ భాగం మనకి సర్క్యులర్గా ఉండి కాయలు ప్రతి ఏటా మంచి దిగుబడి నిలకడగా ఉన్న దిగుబడిని ఇచ్చే కాయలను, గుండ్రంగా ఉన్న కాయలను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాయ దింపుకు చూసుకున్నట్లయితే 11 నుంచి 12 నెలల వయసున్న కాయలను మాత్రమే దింపుకోవాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసున్న కాయలను దింపుకున్నట్లయితే కొబ్బరిలో మువ్వకుళ్ళు తెగులు కానీ తర్వాత కొబ్బరికాయ కుళ్ళిపోవడం కానీ ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. విత్తనపు కాయ సేకరణ తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ నీడలో ఎందుకు ఆరబెట్టుకోవాలంటే మనకి 12 నెలల వయసు ఉన్న కొబ్బరికాయలను దింపుకున్నప్పుడు దాంట్లో సుమారు 150 నుంచి 200 ml వరకు కొబ్బరి నీళ్లు ఉంటాయి. ఆ కొబ్బరి నీళ్లు ఆరిపోయిన తర్వాతనే మొలక శాతం మొదలవుతుంది. ఈ నీళ్లు మనము ఎక్కువగా ఉన్నప్పుడు నాటుకున్నట్లయితే సుమారు 5 నుంచి 6 నెలల వరకు మనకి మొలక వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కావున మనము విత్తనపు కాయ సేకరణ తర్వాత సుమారు 40 నుంచి 45 రోజుల వరకు నీడలో ఆరబెట్టుకున్నట్లయితే నీరు ఇంకిపోయి త్వరగా మనకి మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది. విత్తనపు కాయ మనం నీడలో ఆరబెట్టుకున్న తర్వాత గ్రేడింగ్ చేసుకోవాలి. ఈ గ్రేడింగ్ ఎందుకు చేసుకోవాలంటే మనకి మొలక శాతం సమాంతరంగా వచ్చి అన్ని మొక్కలు మొలక రావడానికి ఉపయోగపడుతుంది. 30 ml వరకు కొబ్బరి నీళ్ళు ఉన్నప్పుడు కాయలను మనం నర్సరీలో పాతుకున్నట్లయితే 60 నుంచి 90 రోజుల వ్యవధిలో మనకి మొలక శాతం రావడం జరుగుతుంది. కొబ్బరి మొలక ఒకటే విధంగా రావడం వల్ల మనకి నాణ్యమైన మొక్కలు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాయలను మనం నర్సరీలో పాతుకునే దానికి చూసుకున్నట్లయితే
2 రకాల నర్సరీలను మనము గ్రో చేసుకోవచ్చు. ఒకటి మడిలో కట్టుకోవడం కానీ, నెక్స్ట్ పాలీబ్యాగ్స్లో కానీ మనం గ్రో చేసుకోవచ్చు. ఈ మడిలో కట్టుకునే విధానంలో అయితే సుమారు 15 నుంచి 20 మీటర్ల పొడవున్న మడులు, వెడల్పు వచ్చేసి 5 నుంచి 6 మీటర్ల వెడల్పు ఉన్న మడులు మనం తయారు చేసుకున్నట్లయితే దానిలో మనకి సుమారు 10 నుంచి 15 వరుసల వరకు మనం కాయలను పాతుకోవడానికి వీలు ఉంటుంది. కాయకి మధ్యలో 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంలో నాటుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వరుసకి మధ్యలో 30 నుంచి 30 సెంటీమీటర్ల ఎడంతో మనం నర్సరీని పాతుకోవాల్సి ఉంటుంది. నిర్దిష్టమైన ఈ స్పేసింగ్ అనేది మనం ఫాలో అయినట్లయితే నాణ్యమైన మొక్కలని మనం పెంపొందించుకోవచ్చు. ఈ నర్సరీ పాతుకున్న తర్వాత ఒకటి మువ్వకుళ్ళు, ఒకటి ఎలుకల బెడద ఒకటి మనకి నర్సరీలో ఎక్కువగా మనం గమనించుకోవచ్చు. తేమ శాతం ఎక్కువగా ఉండి వర్షాకాలంలో మనకి నీళ్లు కొంచెం నిలబడడం కానీ అలా ఉన్నప్పుడు మువ్వకుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం స్పేసింగ్ అనేది రెగ్యులర్గా ఫాలో అయితే కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ 5 గ్రాములు ఈ వర్షాకాలం ముందే మనం వేసుకున్నట్లయితే మువ్వకుళ్ళని మనం అరికట్టవచ్చు. ఒకవేళ మువ్వకుళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మొక్కని తీసేసుకొని మిగిలిన మొక్కలు కూడా మనం 3 నుంచి 5 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ ద్రావణంని మనం మువ్వలు పోసుకున్నట్లయితే ఈ మువ్వకుల్ని అరికట్టవచ్చు. ఎలుకల బెడదని మనం నివారించుకోవడానికి కాయను అడ్డంగా పాతడం వల్ల మనకి నర్సరీలో కాయలు డ్యామేజ్ జరగడం మనం గమనించినాం. దానివలన మనం కాయను నిలువుగా పాతుకున్నట్లయితే సుమారు 40 నుంచి 50% మేర ఈ ఎలుకల బెడదను మనం తగ్గించినట్లు మనం పరిశోధనలో కనుగొన్నాము. నర్సరీలో కలుపు మరియు నీట్గా పెట్టుకున్నట్లయితే ఎలుకల బెడదని మనం నివారించుకోవచ్చు. ఈ ఎలుకలని మనం ఈ బ్రోమోడయలిన్ కానీ తర్వాత ఈ పొగ పెట్టడం ద్వారా కానీ మనం ఎలుకలని మనం నివారించుకోవచ్చు నర్సరీలలో. కొబ్బరిలో మంచి దిగుబడిని నిలకడగా పొందాలంటే నాణ్యమైన నారు మొక్కలను ఎన్నుకోవాలి. మొదలు లావుగా ఉండి ఎక్కువ ఆకులు కలిగి ఎలాంటి చీడపీడలు లేనటువంటి 1 నుంచి 1.5 సంవత్సరము వయసున్న నారు మొక్కలను ఎంచుకోవాలి. 3 అడుగుల పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసుకోవాలి. ఒక్కో గుంతకు 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల క్లోరిపైరిఫాస్ పౌడర్ కలిపి పై మట్టిని గుంతలో సగం వరకు నింపుకోవాలి. మధ్యలో నారుమొక్కను ఉంచి మిగిలిన సగం మట్టిని నింపి గాలి చొరబడకుండా గట్టిగా తొక్కి పలుచగా నీరు పెట్టాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బండి సుధాకర్ రెడ్డి గత 16 సంవత్సరాలుగా ఆకుకూరలు సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. తనకున్న 5 ఎకరాల్లో 3 ఎకరాల వరకు ఆకుకూరలు పండిస్తున్నాడు. సాగు ఆరంభంలో రసాయన ఎరువులను వినియోగించినా రాను రాను సేంద్రియ విధానాలను అలవర్చుకున్నాడు. అయితే వర్మీ కంపోస్ట్, ఘన, ద్రవ జీవామృతాలు అందుబాటులో లేకపోవడంతో వేస్ట్ డీకంపోజర్ వాడకం మొదలుపెట్టాడు. గత 10 ఏళ్లుగా వేస్ట్ డీకంపోజర్ వాడుతూ దాదాపు 7-8 రకాల ఆకుకూరలను పండిస్తున్నాడు. ఆరంభంలో కూరలు అమ్మేందుకు కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ సొంతంగా ఆటో కొనుగోలు చేసి నేరుగా మార్కెట్ చేసుకుంటున్నాడు. ఆకుకూరల నాణ్యత బాగుండటంతో వినియోగదారులు ఇష్టంగా తీసుకుంటున్నారని రైతు సుధాకర్ రెడ్డి చెబుతున్నాడు. నాకు 5 ఎకరాల వ్యవసాయం ఉందండి. నేను 2 ఎకరాలు 3 ఎకరాలు ఇలా ఆకుకూరలు పండిస్తుంటాను. జనవరి నుంచి ఆగస్టు వరకు ఇక్కడ చేస్తాము. ఒక 2 నెలల మటుకి అక్కడ వేరే చోట ఉందండి, గర్నేల, దాన్ని చేస్తాను. 16 సంవత్సరాల నుంచి నేను ఆకుకూరలు పండిస్తున్నానండి. ఫస్ట్ 4 ఇయర్స్ వరకు మందులు వేసి అందరమాల కెమికల్ వేసి పండించాను. ఇవాళ కొట్టి ఆ రోజు పీకడం అవుతుంది. కూర కూడా పురుగు వస్తేనేమో తీసుకోవట్లేదు. ఏం పరిష్కారం ఆలోచిస్తే సేంద్రీయ వ్యవసాయం చేద్దామని మొదలెసానండి. ఫస్ట్ ఏమో వర్మీ కంపోస్ట్ చేద్దామని ట్రై చేశాను. దానివల్ల అంత యూజ్ అనిపించలేదు. సుభాష్ పాలేకర్ గారు ఇలా ఉందని తెలుసుకొని వెళ్ళాను, మొదలెసాను. దీంతో జీవామృతమును, ఘనజీవామృతం, వ్యాపక కషాయం వీటిని మొదలెసాను. 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేశాను దాన్ని. అయితే దానికి మ్యాన్ పవర్ బాగా ఎక్కువ కావాలండి. ఇప్పుడు ప్రస్తుతం కూలీలు రావట్లేదు మాకు. దాని గురించి నేను డీకంపోజర్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం నేను డీకంపోజర్ వాడుతున్నాను 10 ఏళ్ళ నుంచి. ఫస్ట్ తిరిగి అమ్మాను. 2 సంవత్సరాల మటుకు బాగా ఇబ్బంది అయింది అమ్మటం కూడా. ఎందుకంటే దీన్ని న్యాచురల్ కలర్ వస్తుందండి. మనకి ఏ కూర అయితే ఏ కలర్ ఉంటుందో ఫస్ట్ పుట్టదో ఆ కలరే వస్తుంది. జనాలకి బాగా యూరియా మందు అలవాటు అయ్యి నలుపు ఆకు పెద్ద కావాలి అని కొంచెం ఇబ్బంది పెట్టారు. అలా ఇబ్బంది పెట్టినా మనం చేయకుండా 2-3 సంవత్సరాలు కష్టపడ్డాము. దాంట్లో మనం ఒక నెల రోజులు నేను ఎలా చేస్తున్నాను ఏమిటి ప్రతి పని వీడియో తీసుకుంటా ఆటో కొన్నాను. ఆటోలో టీవీ పెట్టుకొని, ఇన్వర్టర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని ప్రచారం చేసుకుంటా 1 సంవత్సరం
అలా కొంచెం మార్కెట్లో జనానికి అలవాటు చేశాను. 5 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు తిరిగి అమ్మేవాడిని, ఇప్పుడు ఒకసారి సత్పాల్లో ఒకసారి పెడుతున్నాను, వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. అయితే ప్రైస్ వరకు మార్కెట్ వైజ్ మార్కెట్ ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది, ఎక్కువ అంటే తీసుకోవట్లేదు. కానీ అయినా సాటిస్ఫాక్షన్, మనం మంచిగా కూర ఇవ్వగలుగుతున్నాం, మనకి రూపాయి వస్తుంది, వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, అంతే అని కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఆకుకూరలో వచ్చేసి తోటకూర, పాలకూర, చుక్కకూర, బచ్చలకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర ఇవి పండిస్తామండి. వర్షాకాలం వచ్చేసి బెండ ఒకటి వేస్తాము. బెండగా అంటే కూలీల కొరత గురించి అది వేయట్లేదు. ఇప్పుడు మెయిన్ కూలీల కొరత బాగా ఉందండి, దీనివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఏమో ఆ కరువు పని పెట్టింది, అది రైతుకి ఏమన్నా సాయం చేస్తే బాగుంటుంది. కానీ అది కరువు పని అని అది ఎవరికి పనికొచ్చే పని కూడా కాదు. అది రైతుకి డైవర్ట్ చేస్తే కొంచెం రైతు కొంచెం వ్యవసాయం ముందుగా ఇంకా చేయగలుగుతాడు. సాగుకు కూలీల కొరత ఇబ్బందికరంగా మారిందంటూ రైతు చెబుతున్నాడు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా వర్తింపజేస్తే కూలీల కొరతను కొంతవరకు అధిగమించే అవకాశం ఉందంటున్నాడు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ ఏడాది సాధారణ వర్షాలు కురిసే అవకాశముంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. అయితే ప్రస్తుతం పడుతున్న అడపాదడపా జల్లులకు తొందరపడి విత్తనాన్ని విత్తుకోకుండా నేల పదునొచ్చే వరకు ఆగాలని జాతీయ వ్యవసాయ పరిశోధన, శిక్షణ యాజమాన్య సంస్థ నార్మ్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. అలానే వాననీటిని పరిరక్షించుకోవాలని, నీటి కుంటల ఏర్పాటు రైతుకు అక్కరకొస్తుందంటూ సూచిస్తున్నారు. రైతులు వరికే మొగ్గకుండా అపరాలు, చిరుధాన్యాలు వంటి పంటలు పండించాలంటూ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండానే దేశం మొత్తం మీద ఈ సంవత్సరము మన ఐఎండీ ప్రిడిక్షన్ ఏంటంటే నార్మల్ రైన్ఫాల్ వస్తుందని. ఇప్పుడు ఎక్కువగా ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. ఆల్రెడీ చాలా చోట్ల మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా కర్ణాటక చాలా వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము ఈ సంవత్సరం నార్మల్ రైన్ఫాల్ ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి 3 సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఇలాంటి బెట్ట వస్తూనే ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పుల్లో ఎఫెక్ట్ రావాలంటే వ్యవసాయం చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్టిల్ మన భారతదేశంలో 50% మనకి వర్ష ఆధారిత వ్యవసాయం ఉంది కాబట్టి అందువల్ల ప్రిపేర్డ్నెస్ కూడా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనకి మీకు కూడా స్కీమ్స్ కొన్ని మంది చూస్తుంటారు, తెలంగాణలో కూడా జరిగాయి. దేశం మొత్తం కూడా ఫామ్ పాండ్స్, మిలియన్ ఫామ్ పాండ్స్ అనే స్కీమ్ ఒకటి అదివరకు ఉంది. ఒకేసారి వర్షం పడుతుందో ఆ నీళ్లు స్టోర్ చేసుకొని ఎప్పుడైతే బెట్ ఉంటుందో దాన్ని ఒక మైక్రో ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చుకుంటే మనం ఇప్పుడు అనంతపూర్లోనే పక్కన చూసాం, ఒక్క లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇస్తే కనీసం 25% గ్రౌండ్నట్ ఈల్డ్ పెంచడం జరిగింది. అందువల్ల దానికి ప్రిపేర్డ్నెస్ అవసరం. ఈ సంవత్సరం వర్షం నార్మల్గా ఉంటే కుంటల్లో బాగా నీళ్లు నింపుకోవాలి. దాన్ని నింపుకుంటే ముందు మేతకు కానీ లేకపోతే మామూలు పంటలకు కానీ లేకపోతే సమృద్ధిగా ఉపయోగించుకుంటే రబీ క్రాప్స్ని కూడా ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ప్లస్ హార్టికల్చర్ వాటిల్లో కూడా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇష్యూ. అంటే ముందస్తు మనం చెప్పేది ఏంటంటే మొదటి వర్షంతో విత్తుకోవటం అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే సీడ్ కాస్ట్ చాలా ఉంది. కనీసం ఒక 30 mm రైన్ఫాల్ అంటే మిల్లీమీటర్ల వర్షం ఒక 2-3 రోజుల్లో వర్షగా పడితే నేల నీటితోటి ఇంకుతుంది. కనీసం 30 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు నానిన తర్వాత విత్తుకోమని చెప్తున్నాం. వరి పంట తీసుకునే దానికి ఏంటంటే ముందు ఎక్కడైతే నీళ్ళ సదుపాయం ఉందో అక్కడ నర్సరీ గ్రో చేసుకొని వర్షం తగినంత నీళ్లు, ఇప్పుడు మనకి కాలువల్లో నీళ్లు రావాలంటే మనకి కృష్ణా గోదావరి, ఈవెన్ డెల్టా ఏరియాస్లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ చూస్తే, తెలంగాణలో కానీ చూస్తే మనకి మహారాష్ట్రలో వర్షం పడితే మనకి ఇక్కడ గోదావరి, కృష్ణా జిల్లాలో నీళ్లు బాగా వస్తాయి. దానికి ఉన్నప్పుడు ఈ 4 రోజులు మనం ఈ టైంని ఉపయోగించుకోవాలి అని అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ నర్సరీ, అందరూ కలిసి ఒక నర్సరీలాగా గ్రో చేసుకుంటే ఎప్పుడైతే అప్పుడు నీళ్లు విడుదలవుతాయో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. తొందరపడి మరీ చేస్తే ఒకసారి నీళ్లు వర్షం మధ్యలో లేట్ అయ్యి మధ్యలో బ్రేక్ అయితే వరి పంట కూడా ఉంటుంది. అట్లనే అన్నిటికి కూడా నర్సరీ కానీ ఏ పంటకు కూడా నీటి యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రిడిక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఐఎండీ కాకుండా మన ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రాలు చేస్తున్నాయి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు చేస్తున్నాయి. ఆ రకంగా పంటలు కొంచెం అంటే మొదట ఇప్పుడు ఈ జూన్లో మనము తెలుగు రాష్ట్రాల్లో జూన్ మొదటి వారంలో వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం అప్పుడే పడుతున్నాయి. కానీ దీనికి చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడే మనం మొదలెట్టి డైరెక్ట్గా పొలంలో విత్తుకోవద్దని విజ్ఞప్తి. మనం చెప్పేది ఏంటంటే అపరాలు కానీ, మిల్లెట్స్ కానీ, లేకపోతే వేరు రకాలైన టాలరెంట్ క్రాప్స్ కానీ వాటికి వెళ్ళాలని, ఒక రైస్ ఎక్స్పాన్షన్కి కొంత బ్యాలెన్స్గా చేస్తూ మరీ రిస్క్ లాగా తీసుకొని రైస్ ఎక్స్పాన్షన్ వద్దని చెప్తున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.